ఒక్కోసారి శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ మనం కుట్టించుకోము, ఎందుకంటే సరిగా మ్యాచ్ అవ్వదు, లేదా ఆ క్లాత్ నచ్చకపోవచ్చు, అట్లా ఏదో ఒక కారణం చేత అది బాగున్నా, ఆ క్లాత్ బాగున్నా కూడా మనం పక్కన పెట్టేస్తూ ఉంటాం. అలాంటప్పుడు ఒక మంచి ఐడియా అయితే ఇప్పుడు నేను షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక్కడ ఈ గౌన్ ఉంది కదా, ఈ గౌన్ మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను, ఎందుకంటే ఆ బ్లౌజ్ పీస్తో ఈ గౌన్ అనేది కుట్టబోతున్నాను అనమాట, చాలా ఈజీగా. ఇక్కడ పై బాడీ పొడవు వచ్చేసి 6, ఈ పొడవు వచ్చేసి 6, తర్వాత షోల్డర్ వచ్చేసి 4, తర్వాత కింద పొడవు వచ్చేసి 10, అలాగే నడుం లూజ్ వచ్చేసి 9, నడుం లూజు 9 అనమాట. తర్వాత చేతి పొడవును కూడా చూద్దాము. చేతి పొడవు వచ్చేసి 2.5 ఇంచులు చేతులు. ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్ని 4 మడతల మీద కట్ చేసుకుందామండి. మనం ఫస్ట్ పొడవుని మార్కింగ్ చేద్దాం. అదే ఫ్రాక్ బాడీ కాకుండా కింద పొడవు ఉంటుంది కదా, ఆ పొడవుని మార్కింగ్ చేద్దాం. పొడవు 10 ఇంచెస్ అండి. నడుము లూజ్ వచ్చేసి 9 ఇంచెస్. 9 ఇంచెస్కి 1 ఇంచ్ ఖర్చు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. మిగిలిందంతా కూడా కుచ్చు పెట్టడానికి, ఈ మిగిలిందంతా కూడా కుచ్చు పెట్టడానికి ఉపయోగపడుతుంది కాబట్టి దాన్ని కట్ చేయకుండా కట్ చేసేస్తున్నాను. ఇదిగోండి ఇలాగా. ఇది బాడీ కింద ఫ్రాక్ ప్లేస్ అనమాట, కట్ చేసేసుకున్నాము. తర్వాత ఇప్పుడు బాడీ కట్ చేద్దాము. క్లాత్ని వీడియోలో చూపించినట్టు ఫోల్డింగ్లో చేసుకొని బాడీ పొడవు వచ్చేసి 6 ఇంచెస్, ఖర్చు ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా దాకా పెట్టాను. 1 ఇంచ్ ఏంటండి, 1 ఇంచ్ దా పెట్టుకోవచ్చు, పెరిగే పిల్లలే కాబట్టి. ఫస్ట్ ఇలా కట్ చేసేసుకున్నాము. ఆ తర్వాత ఇది సింగిల్ పొర మీద ఫోల్డ్ చేశాను కాబట్టి దీన్ని మళ్ళీ ఫోల్డ్ చేస్తున్నాను ఇలా. అప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు వచ్చేస్తాయి. ఇప్పుడు ఇక్కడ మనం నెక్ లోత్ వచ్చేసి 2.5 ఇంచులు, ఖర్చుతో సహా 3 ఇంచ్ పెట్టాను. షోల్డర్ వచ్చేసి 4 ఇంచెస్, తర్వాత నెక్ విత్ వచ్చేసి 1.5 ఇంచ్ మార్కింగ్ చేస్తాం. దాన్ని నెక్ అనేది రౌండ్ షేప్ మన ఇష్టం, లేదా స్క్వేర్ అయినా ఉంచుకోవచ్చు, కానీ నేను ఇక్కడ రౌండ్ షేప్ అనేది మార్కింగ్ చేస్తున్నాను. ఆ తర్వాత చంక డౌన్ కూడా 4 ఇంచెస్ తీసుకోవాలి. దీన్ని కూడా ఇలా రౌండ్ షేప్ తీసేసుకొని కట్ చేసేద్దాం. ఇలా కట్ చేసేసాం కదా. తర్వాత మనం నడుం లూజ్ వచ్చేసి 4.5 ఉంది, అంటే కరెక్ట్గా 9 ఇంచెస్ కరెక్ట్గానే ఉంది. 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు ఉంచేసుకున్నాము. ఇవ్వండి కరెక్ట్గా 4.5 ఉంది. ఇంకా క్లాత్ ఉంది కానీ అది కట్ చేయకూడదు, అది ఖర్చు కింద ఉంచుకోవచ్చు. నడుం దగ్గర, చెస్ట్ దగ్గర అలాగే ఉంచుకోవాలి. ఇప్పుడు ఇగో ఇలా ఉంది కదా, ఇక్కడ బ్యాక్ సైడ్ ఓపెన్ రావటం కోసం ఇలా కట్ చేస్తున్నాను. బ్యాక్ సైడ్ ఓపెన్ అయితే కట్ చేస్తాం కదా. ఇప్పుడు పై బాడీ కింద ఫ్రాక్ పెట్టి చూపిస్తాను చూడండి. ఇలా కుట్టుకోవాలి. ఈ నడుం దగ్గర వచ్చేసి కుచ్చుళ్ళలాగా పెట్టుకుంటే ఇదిగోని గౌన్ అనేది ఇలా వస్తుంది. హ్యాండ్స్ కోసం ఈ క్లాత్ అయితే తీసుకున్నాను. దీనికి పెద్దగా మెజర్మెంట్స్తో పని ఏం లేదండి, ఫ్లాట్ క్లాత్ తీసుకున్నాను. కుట్టేటప్పుడు మనం ఎంత కావాలంటే అంత ఉంచుకొని మిగతా కట్ చేసేసుకోవచ్చు. పొడవు వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటే చాలు. పొడవు వచ్చేసి 3 ఇంచెస్, 6 ఇంచ్ ఖర్చు అనమాట. చాలా మిగతాది కట్ చేసేద్దాము. కుట్టేటప్పుడు మీకు ఇంకా వివరంగా చేసి చూపిస్తాను. హ్యాండ్స్ మాత్రం లూజ్ వచ్చేసి ఇక్కడైతే 7 దాకా ఉంది, కానీ అంత అవసరం లేదు. కుట్టేటప్పుడు ఎక్స్ట్రాది క్లాత్ కట్ చేసేసుకోవచ్చు. ముందుగా పై బాడీ కుట్టేద్దామండి. దానికోసం ఫ్రంట్ పార్ట్ తీసుకొని నెక్ అనేది స్టిచ్ చేసుకుందాము. వీడియోలో చూపించినట్టు ఇలా వేరే ఇంకో క్లాత్ తీసుకొని దాన్ని ఇలా జాయిన్ చేసి అటు సైడ్కి తిప్పేస్తే సరిపోతుంది. ఇలా నెక్ అనేది జాయిన్ చేసేసుకోవాలి. ఆ తర్వాత బ్యాక్ పార్ట్స్ కూడా సేమ్ ఇదే విధంగా నెక్ సైడు అలాగే ఉక్సులు కాజాలు పట్టి సైడ్ కుట్టుకుందాము.
నెక్ అయితే ఇలా కుట్టేసుకున్నాం కదా. ఇలాగే ఇంకొక పార్ట్ కూడా ఉంది కదా, సేమ్ అది కూడా ఇలాగే కుట్టేసుకొని రెడీ చేసేసుకోండి. ఇక్కడైతే బ్యాక్ పార్ట్ కూడా కుట్టేసాం కదా. ఆ తర్వాత ఏం చేయాలి అంటే వీడియోలో చూపించినట్టు ఈ మధ్య ప్లేస్ని ఇలా జాయిన్ చేసుకోండి. దీన్ని ఒకదాని మీద పెట్టి కింద వరకే చిన్న ఈ కొద్దిగా జాయిన్ చేసుకోండి. చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా భుజాల దగ్గర జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడైతే హ్యాండ్స్ జాయిన్ చేసుకుందాం. హ్యాండ్స్ కోసం ఇదిగోండి ఇలా మనం క్లాత్ అయితే తీసుకున్నాం కదా, ఒక పక్క కొద్దిగా మడిచి కుట్టుకోవాలి. తర్వాత ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ మధ్య ప్లేస్ పట్టుకొని ఆ మధ్య ప్లేస్ని షోల్డర్ మీద కుట్టు ఉంటుంది కదా, దాని మీదకి వచ్చేటట్టుగా చూసుకొని ప్రిల్స్ పెట్టుకుంటూ కుట్టుకోవాలి. ఆ తర్వాత చేయి దగ్గర అలాగే నడుము దగ్గర కూడా జాయిన్ చేసేద్దాము వన్ సైడ్. సేమ్ ఇదైతే ఎలాగైతే కుట్టుకున్నామో ఇటు సైడ్ కూడా హ్యాండ్ నడుము దగ్గర కూడా సేమ్ అదే విధంగా కుట్టేసుకోండి. ఇదిగోండి ఇక్కడ కుట్టేసాం కదా, సేమ్ ఇటు సైడ్ కూడా అలాగే కుట్టుకోవాలి. వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా అయితే పై బాడీ రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసి ఫ్రాక్ యొక్క కింద ప్లేస్ ఉన్న క్లాత్ని తీసుకొని వీడియోలో చూపించినట్టు ఇలా కింద భాగంలో కొద్దిగా ఫోల్డ్ చేసి మొత్తం కుట్టుకోండి. ఇవన్నీ కింద ప్లేస్లో ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. అలా కుట్టిన తర్వాత మళ్ళీ క్లాత్ని మొత్తం కూడా ఇలా జాయిన్ చేసుకొని ఇలా ఇక్కడ కూడా ఒక కుట్టు వేసేసుకోండి. అలా కుట్టిన తర్వాత ఈ కింద పార్ట్ని పైన బాడీకి ఇలా జాయిన్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టు జాయిన్ చేసుకోండి. ప్రతి ఒక్క పావించుకి కుచ్చు పెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం తీసుకున్న మెజర్మెంట్ ప్రకారం ఆ పావించి దాకా తీసుకుంటే కుచ్చు అయితే సరిపోతుంది. అలాగే నడుం రౌండ్ మొత్తం కూడా పావించి కుచ్చు పెట్టుకుంటూ కంప్లీట్ చేసేసేయండి. చూసారు కదా 5 నిమిషాల్లో ఎంత మంచి ఫ్రాక్ అయితే కుట్టుకోవచ్చో. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.